అభిరుచి మీ అభిరుచి. మీ చేతులు మృదువుగా తయారవ్వాలి అంటే ఇలా చేసి చూడండి. పాలు ఇంకా పంచదార రెండింటినీ కలిపి మీ చేతులకు మసాజ్ చేయండి. ఆ తర్వాత కడిగేసి చూడండి. ఇలా చేస్తే మీ స్కిన్ చాలా మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ టిప్. మీ ముఖం మృదువుగా తయారవ్వాలంటే ఇలా చేసి చూడండి. మెంతి పొడితో మీ ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేయండి. గంట తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఇలా చేస్తే మీ స్కిన్ మృదువుగా తయారవుతుంది. మీ చర్మం మృదువుగా తయారవ్వడం కోసం ఈ చిట్కా: గంధం పొడి ఇంకా కొబ్బరి పాలు రెండింటినీ కలిపి మీ ఫేస్కి ప్యాక్లా అప్లై చేయండి. ఇలా చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. ఎండ వల్ల వచ్చే ట్యానింగ్ తగ్గడానికి ఈ చిట్కా: కమల పండు రసంలో కొద్దిగా బియ్యపిండి కలిపి దీన్ని ఫేస్ ప్యాక్ అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే స్కిన్ ట్యానింగ్ తగ్గిపోతుంది. మీరు తినే అన్నాన్ని రోజుకు 3 పూటలు కాకుండా 4 పూటలు కొద్ది కొద్దిగా తింటే మీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. కాకరకాయ కూర ఆరోగ్యానికి ఎంత మంచిదైనా అది చేదుగా ఉంటుందని చాలామంది తినడం మానేస్తూ ఉంటారు. అయితే కాకరకాయ చేదుదనం తగ్గడానికి ఈ చిట్కా: మజ్జిగలో కాకరకాయ ముక్కలను కాసేపు నానబెట్టి ఆ తర్వాత కూర వండండి. ఇలా చేస్తే కాకరకాయ చేదుగా ఉండదు. అభిరుచి మీ